నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా జాతిపిత జయంతి. ఊరు వాడల గాంధీజీ విగ్రహాలకు నివాళులు. నేటి యువతరం భావితరాలకు జాతిపిత మహాత్మా గాంధీ జీవితమే ఒక సందేశమని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావులు తెలియజేశారు. గాంధీ జయంతి సందర్భంగా వినుకొండ ఎంపీడీఓ కార్యాలయం వద్ద జాతిపిత విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావులు విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్ముడికి భారత్తో పాటు ప్రపంచం మొత్తం ఆయనకు అభిమానులు ఉన్నారన్నారు. తనకు ఆదర్శంగా గాంధీజీ అని, ఆయన వల్లే ఈ స్థాయికి ఎదిగానని స్వయంగా అమెరికా అధ్యక్షుడు చెప్పాడని గుర్తు చేశారు. సత్యమేవ జయతే నినాదంతో ధర్మాన్ని ఆచరించమని, ప్రోత్సహించమని, అహింసా మార్గంలోనే విజయం సాధించగలమని గాంధీ సందేశం ఇచ్చారన్నారు. ఆనాడు మహాత్మా గాంధీ గారి కార్యక్రమాన్ని, ఆశయాలను సాధించాలని చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 19 దాకా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతంగా గ్రామ గ్రామాన మరుగుదొడ్లు ఇచ్చి, సిమెంట్ రోడ్లు వేసి, సీసీ డ్రైన్లు కట్టి ప్రోత్సహించారు. సుమారు 24 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం ఈ రాష్ట్రంలో జరిగింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా ఒక ఆదర్శంగా ఉంది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని సాధించాలనే పట్టుదలతో, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్లారు చంద్రబాబు గారు. 22,000 కోట్లు సిమెంట్ రోడ్లు వేసి దేశంలోనే ఒక ఆదర్శంగా నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే హింసలొద్దు, అన్ని మతాలను గౌరవించాలని, అలాగే మన ప్రజాస్వామ్య విలువల్ని పెంచాలని, రాజ్యాంగ విలువల్ని గౌరవించాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, అలాగే జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కష్టపడి సాధించినటువంటి స్వతంత్రం ఈ రోజు ప్రజలందరికీ అందాలని మరి ఈ రోజు చంద్రబాబు గారు కృషి చేస్తారు. అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ గ్రామసీమలు అభివృద్ధి చెందాలని, మున్సిపాలిటీలో కూడా పారిశుద్ధ్యము, మంచి అభివృద్ధి ఉండాలని ఈ రోజు చంద్రబాబు గారు ఒక కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో మహాత్మా గాంధీ గారి ఆశయాలను సాధిస్తాము. అంటరాని తనాన్ని ఇంకెక్కడైనా మారుమూలలో కనపడ్డా దాన్ని పారదోలుతాం. నియంత పాలన ఎక్కడున్న భవిష్యత్తులో కూడా రాకుండా ముందుకు నడుస్తాం. అభివృద్ధి ఆశయంగా మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం తెలుగుదేశం ప్రభుత్వం కష్టపడుతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం నడుం బిగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నేటి యువత కూడా ఆదర్శంగా నిలవాలి. నేటి యువత కూడా మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని సాధించాలి, సాధించడానికి ముందుకు నడవాలి, ఆదర్శంగా తీసుకోవాలని నేటి యువతకు నేను పిలిపిస్తూ ఈ రోజు మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాసవి మెంబర్స్ కు, మాజీ శాసనసభ్యులు మక్కన గారికి, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షుల వారికి, ఈ రోజు ఎన్డీఏ పార్టీ నుండి పాల్గొన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజు మహాత్మా గాంధీ గారి జయంతితో పాటు ఈ రోజు లాల్ బహదూర్ శాస్త్రి భారత రత్న బిరుదు అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అలాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు కూడా కావటం, ఈ ఇద్దరు మహానుభావులు ఒకే రోజు పుట్టడం ఈ రోజు ఒక గొప్ప విశేషం. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉండి తన పదవి పోతే తన పదవికి రాజీనామా చేసి కనీసం మళ్లీ ప్రభుత్వ కారు కూడా ఎక్కకుండా ఆయన వెళ్లినటువంటి విధానం ఈ రోజు దేశంలోనే ఒక ఆదర్శమైంది. అలాగే పదవి కంటే ముఖ్యం నైతిక విలువలు అని చెప్పేసి చాటి చెప్పినటువంటి మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా గుర్తు చేసుకుంటూ, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ, భావి తరాలు వారు, నేటి తరాలు వారు భావి తరాల కోసం మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని, లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆశయాల్ని సాధించడానికి ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతదేశంలో పుట్టినటువంటి ఇద్దరు గొప్ప నేతల పుట్టినరోజును మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మొట్టమొదటగా మహాత్మా గాంధీ గారి జయంతిని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. శాంతి అహింస ద్వారా ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావులు, అన్నిటికీ మించి నా జీవన విధానమే ఈ ప్రపంచానికి నేను ఇచ్చే సందేశం అని కొల్లాయి గుడ్డ కట్టుకొని ఈ భారతదేశంలో ప్రజలందరికీ బట్టలను వేసుకునేటటువంటి అవకాశం లేదు. కాబట్టి నేను కూడా వారిలో ఒక సామాన్య పౌరుడుగా ఉన్నటువంటి వాస్తవాన్ని తను చర్య ద్వారా చూపెట్టినటువంటి మహానుభావులు గాంధీ గారిని సదా స్మరించుకున్నాం. అదేవిధంగా రెండో వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదంతో ఈ భారతదేశంలో మరి అద్భుతంగా రైతుల కోసం, అదేవిధంగా సైనికుల కోసం పనిచేసేటువంటి గొప్ప నాయకులు, గొప్ప ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి ఇరువురు కూడా ఘనంగా నివాళులర్పిస్తూ వారు చూపినటువంటి బాటలో మనం అందరం ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాడు ఈ మంచి రోజున మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో, ముఖ్యంగా ఈ పట్టణంలో చేపట్టినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని త్వరలోనే కార్యరూపం దాచి పూర్తి చేస్తామని సందర్భంగా ఈరోజు మనము భారతదేశంలో స్వతంత్రులుగా బతుకుతున్నాము అంటే దానికి కారణము
ఆనాటి మహానుభావులు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు పోరాడి అహింసా మార్గంతో హింస లేకుండా చేసి స్వాతంత్రం సంపాదించినటువంటి మహానుభావులు ఉండబట్టి మనం ఈరోజు ప్రశాంతంగా స్వతంత్రంగా బతకగలుగుతున్నాం. అదేవిధంగా అంటరానితనము అదొకటి పెట్టినారు. అది కూడా అంటరానితనము అనేది లేకుండా అందరూ సమానం అనే దానిలో దేవాలయాలు కూడా అందరినీ తీసుకెళ్లే పద్ధతిగా పెట్టి చేసినారు. రెండు, ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఒక ట్రైన్లో గాంధీ గారిని నెట్టడం కాదు, ఒక పెట్టి కూడా ఇసిరేసినారంట కింద. అయినా కానీ ఆయన వస్తువులు బట్టలు పెట్టి ఇసిరేస్తే అయినా కానీ ఆయన బాధపడకుండా పోరాడి ఉప్పు సత్యాగ్రహం తీసుకొచ్చేసి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుణ్ణి తలుచుకుంటూ భావితరాలు కూడా మనము ఇప్పుడున్న విధంగా మనం అందరం కలిసిమెలిసి ఉంటూ భావితరాలకి మన యొక్క ఈ యొక్క జ్ఞాపకాలు తెలియజేస్తూ ఉండాలని ఈరోజు మనము ఆయన్ని స్మరించుకుంటూ ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా మన భారతదేశం ఉన్నంత కాలం కూడా మనం వీళ్ళని గుర్తుపెట్టుకొని మన ఏదైతే వీళ్ళు ఏ మార్గాలైతే మనకి చూపించారో అది ప్రతి ఒక్కరికి కూడా తరతరాలు చెప్పి పిల్లలు కూడా ఇలాగే ఉండాలని చెప్పాలని కోరుకుంటూ గాంధీ విగ్రహం పూలమాల సమర్పించి మనము పిల్లలకు కూడా గాంధీ సూక్తులను చెప్పి వాళ్ళని ఇట్లా తయారు చేయాలని కోరుకుంటూ జైవాసి. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ అధ్యక్షులు గుమ్మా శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు త్యాగమూర్తులు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సపేట రోడ్డు పెట్రోల్ బంకు వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ జీవితం ప్రపంచ పౌరులకు ఆదర్శప్రాయంగా ఉంటుందని, గాంధీ మహాత్ముడు జీవితకాలం మద్యానికి దూరంగా ఉండడం, స్మోకింగ్ కి దూరంగా ఉండడం, శాకాహార జీవితం, ఆహార పద్ధతులు జీవితానికి సంపూర్ణత చేకూర్చాయని, ఆయన యొక్క అహింస సిద్ధాంతం సత్యాన్ని అనుసరించట మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు అన్నారు. రోటరీ క్లబ్ ద్వారా భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. స్వతంత్రం సాధించిన సమరయోధుడు అగ్రగణుడు మహాత్మా గాంధీ ఎన్నో అహింసలను ఇలాంటివన్నీ మట్టిపెట్టి మన స్వతంత్రానికి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాగణుడు మహాత్మా గాంధీ. ఈ రోజున మా రోటరీ క్లబ్ తరఫున మా గ్రూప్ మెంబర్స్ అందరం కలిసి మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తా మహాత్మా గాంధీ గారికి ఇలా నివాళులు అర్పిస్తా మా రోటరీ తరఫున ధన్యవాదాలు తీసుకున్నాను. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ. మరి గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు రోటరీ క్లబ్ సభ్యులందరూ కూడా మరి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం అవడం జరిగింది. సభ్యులందరూ కూడా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది విశేషం. రెండవ కార్యక్రమం ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా పుట్టినరోజు సందర్భంగా మరి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు. హౌ లాంగ్ డిడ్ దే వర్క్ ఫర్ అవర్ ఫ్రీడమ్? దే వర్క్డ్ ఫర్ అబౌట్ 50 years టు బికమ్ మహాత్మా. గాంధీ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ నేషన్. అందరూ కూడా ఆయన్ని హీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఫిగర్. మన దేశ విదేశాల్లో మరి ఆయన యొక్క సిద్ధాంతాలు అహింసావాదము, నాన్ కోఆపరేషన్, ఈ సిద్ధాంతాలు అనేవి మన జాతికి సువిశాల భారతావనికి మంచి పేరు తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా తప్పకుండా మరి మన సమాజాన్ని చైతన్యవంతం చేసి ముందుకు తీసుకెళ్లాలని ముందు మనసులో కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి కార్యక్రమం స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల పరిషత్ ఆఫీస్ ముందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను నాయకులు కొనియాడుతూ ప్రసంగించారు. స్వచ్ఛత హీ సేవ 2024 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అను 3 భాగాలుగా తీసుకొని కార్యక్రమంలో నిర్వహించడం జరిగిందని ఈవో పిఆర్డి సుందర్ రెడ్డి తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ స్వచ్ఛ భారత్ దివాస్ కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నరగాయపాలెం, బ్రాహ్మణపల్లి, చాటగడ్డపాడు మండలంలోని కొన్ని గ్రామ పంచాయతీలు పరిశీలించి గ్రామ అభివృద్ధిలో తోడ్పడినటువంటి గ్రామ పెద్దలకు, సఫాయి మిత్రులకు ఘనంగా సన్మానించారు.
స్వాతంత్రం మాత్రమే కాదు, మన జీవన విధానంలో ఆధునిక భావజాలను కూడా మనం విమర్శించుకోవాలి. మనకి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, దేవుడు ఉంటాడు, అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నప్పటికీ దాంట్లో ఏదైతే ఆధునిక భావం ఉందో దాన్ని ఖచ్చితంగా మనం అలవర్చుకోవాలి. మనకి మంచిది అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం తీసుకోవాలి. దాంట్లో భాగంగానే ఆయన వెస్ట్ ఏదైతే సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు కానీ ఇతర దేశాల్లో తిరిగినప్పుడు కానీ ఆ దేశాల సమాజం ఎలా ఉంది, ప్రజల జీవన విధానం ఎలా ఉంది, అంటే మనకన్నా బాగుండాలంటే మన పూర్వీకులు అంటే సింధు నాగరికత టైంలో భారతదేశం అన్ని దేశాలకి ఆదర్శనీయంగా ఉండేది. ఇప్పుడు లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది 3000 సంవత్సరాల క్రితం. అంటే మనకు తెలియదు అసలు. అది ప్రపంచానికి తెలియనటువంటి రోజులు, ఏ దేశంలో కూడా లేనటువంటి రోజుల్లో సింధు నాగరికత మన ఇండియాలో ఉండేది. పట్టణ ప్రణాళిక ఉండేది. చాలా క్రమబద్ధమైనటువంటి ఇల్లు కూడా, ఇంట్లు, రోడ్లు, ఇంత వైశాల్యంలో రోడ్లు ఉండాలి, ఎట్లాంటి ఇల్లు కట్టడం కాదని ఆ రోజుల్లో ఉండేది. అలాంటి దాన్ని మనం సింధు నాగరికత వదిలేసుకొని ఎవడో ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఆర్యులైన సెంట్రల్ ఆసియా నుంచి వచ్చారు. మనలో ఉన్నటువంటి ఏది జంతువులు ఉన్నాయో ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయినాయి. వాళ్ళంతా సంచార జాతులు, ఆర్యులైన వాళ్ళు చోట ఉండరు. ఈడ కొన్నాళ్ళు ఉంటే మళ్ళీ ఏడ నీళ్ళు ఉంటే ఏడ వ్యాపారం నడిస్తే ఆడ పోతారు, ఆడ గుడారాలు వేసుకోవటం, ఆ ఏరియానంతా మొత్తం అపరిశుభ్రంగా తయారు చేయడం. ఒక చోట అనేది పట్టణం అనే జీవన విధానం ఉండేది కాదు. ఈ విధంగా మనం సింధు నాగరికత నుంచి ఆర్య నాగరికతకు మారినప్పుడు జరిగినటువంటి అనర్థం వలన మనకున్నటువంటి గతంలో ఉన్నటువంటి ఏదైతే దైవభక్తి కానీ అవన్నీ కూడా మొత్తం వీక్ అయిపోయింది. ఫలితంగా మన దేశంలో అపరిశుభ్ర వాతావరణం, దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉంది అంటే వాళ్ళకేదో స్వాతంత్రం వచ్చిందని పాటలు పాడుకోవడం, ఆటలాడటం చేతనైంది, కానీ వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలి. చట్టాల అమలు, శిక్షల విషయంలో బలమైన మార్పులతోనే గాంధీజీ ఆశయాలు సాధించుకోగలమని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా బుధవారం వినుకొండ ఉప కారాగారంలో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనే గాంధీజీ కోరుకున్నారని తెలిపారు. ఆయన సిద్ధాంతమైన అహింసావాదంతోనే అంతా ముందుకు వెళ్లాలని సూచించారు. వ్యక్తిగతంగా తానైతే మరీ ముఖ్యంగా హత్యాచారాల కేసుల్లో చాలా కఠినంగా శిక్షలు ఉండాలన్నారు. అనంతరం జైలులోని ఖైదీలకు పండ్లు పంపిణీ చేసి వారి వసతులను పరిశీలించారు. ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని చెప్పారు మహాత్ముడు మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారి సిద్ధాంతం మనం అనుసరిస్తాం. అహింసావాదంతో మనము ముందుకెళ్ళాలి. అందుకే మన దేశంలో తప్పు చేసిన వాళ్ళు ఎక్కువ కొట్టరు. కొద్ది రోజులు ఇట్లా జైల్లో, సబ్ జైల్లో ఉంచి వాళ్ళని మార్చడానికి, వాళ్ళని పరివర్తన మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మన జైళ్ళు ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాన్ని అనుసరించి మనం నడుస్తున్నాం. అయితే నేను మీ అందరిని కోరేది ఏంటంటే, గతంలో కొంతమంది తప్పు చేసి రావచ్చు, కొంతమంది తప్పు చేయకుండా కూడా వచ్చి ఉండొచ్చు. సో ఒక తప్పు చేసిన వాడికి ఒక పశ్చాత్తాపం ముఖ్యం. మహాత్మా గాంధీ గారు చెప్పారు, పశ్చాత్తాపం కంటే శిక్ష ఇంకోటి లేదన్నారు. అంటే నేను తప్పు చేశాను, అదైనా క్షమించమని దేవుడిని అడగచ్చు, క్షమించమని ఎదుటి కుటుంబాన్ని అడగచ్చు. ఇక జీవితంలో మళ్ళీ ఆ తప్పు చేయకూడదు, చాలు, దేవుడు నిజంగా క్షమిస్తాడు. ఒక తప్పు చేసి శిక్ష గురైన తర్వాత పూర్తి పరివర్తన చాలా అవసరము. పూర్తి పరివర్తనతో మీరు మంచి పరివర్తన చెంది మీరు మంచి వ్యక్తులుగా, మళ్ళీ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మీరు మారితే మీ జీవితం ధన్యమవుతుంది. కనీసం మీ కుటుంబాన్ని పోషించుకోగలిగి, మీ పిల్లల్ని చక్కగా చదివించుకోగలిగి, లేదా పెళ్లి కాని వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకొని చక్కగా మంచి జీవితాన్ని తప్పులు చేయనటువంటి జీవితం, పక్కవాడికి సహాయం చేసేటువంటి జీవితం. 100 మందికి సహాయం చేయక్కర్లా, కనీసం ముందు నీ కుటుంబానికి సహాయం చేయి, నీ కుటుంబానికి అండగా ఉండు. అలా మీరు మంచి పరివర్తన మీ అందరిలో రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఖైదీలకు మెరుగైన వైద్య సేవలు, పోషకాలు అందించాలని నేను కోరుకుంటున్నా. అప్పుడప్పుడు బీపీ, షుగర్ టెస్టుల దగ్గర నుండి కొన్ని టెస్టులకి అలౌ చేయండి. 2 times డాక్టర్ వస్తారు సార్. అవన్నీ కూడా టెస్టులు చేస్తున్నారా లేదా, చేయకపోతే చేయించండి, దాన్ని క్లోజ్ మానిటరింగ్ చేయండి. మంచి పౌష్టికాహారం ఇవ్వండి,
అట్లాగే అప్పుడప్పుడు వైద్య సేవలు కూడా వీళ్ళందరికీ అందాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే సత్ప్రవర్తన ఉంటే ఒకవేళ శిక్ష పడ్డా శిక్షాకాలం తగ్గిస్తారు. జైల్లో మంచి ప్రవర్తన మంచి మారతే మీ మార్పు చాలా అవసరం. కాబట్టి జీవితంలో చాలామంది తప్పు చేస్తారు, కొంతమంది మాత్రం తప్పులు సరిదిద్దుకొని మళ్ళీ సక్సెస్లో ముందుకు పోతారు. గుర్రం జాషువా 129వ జయంతి ఉత్సవాల సందర్భంగా సాహితీ రంగంలో అందిస్తున్నటువంటి సేవలను గుర్తించి జాషువా సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షులు కవి జి కమలారావును ఘనంగా సత్కరించారు. సమాఖ్య అధ్యక్షులు జాన్ సుందర్రావు చేతుల మీదుగా ఈ సన్మానం అందుకోవడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. సాహితీ రంగంలో తాను అందిస్తున్నటువంటి సేవలను గుర్తించి జాషువా సాంస్కృతిక సమాఖ్య కమిటీ వారు నాకు ఈ ఘన సత్కారాన్ని అందించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. స్థానిక ఎన్ఎస్పీ కాలనీలోని సాయిబాబా గుడి వద్ద స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి వెలుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావు, చైర్మన్ దస్తగిరిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగా ఈరోజు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని సాధిస్తామని, స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తామని, స్వచ్ఛ భారత్ ని సాధిస్తామని ఈరోజు పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఆ ప్రతిజ్ఞకి అందరం కూడా కట్టుబడి ముందుకు నడవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మహాత్మా గాంధీ గారు విజయాన్ని సాధించి భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించినటువంటి ధీరోదత్తుడు మహాత్మా గాంధీ గారు. ప్రపంచంలో ఈరోజు మహాత్మా గాంధీ గారు ఒక ఆదర్శం అయ్యారు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పాలన, ఆంగ్లేయుల పాలనని భారతదేశం నుండి అహింసావాదంతో తరిమి కొట్టడం జరిగింది. మహాత్మా గాంధీ గారి అహింసా సిద్ధాంతం సత్యమేవ జయతే ఈరోజు ప్రజల్లో అందరికీ ఒక ఆదర్శం. మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాల్ని పాటిస్తూ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, వారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భారతదేశం అంతటా అమలు చేశారు. దానిలో భాగంగా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా గ్రామాన మరుగుదొడ్లు ఇచ్చారు. ముందు పరిశుభ్రత, పారిశుద్ధ్యం, అదే భవిష్యత్తు అభివృద్ధికి పునాది అని చెప్పేసి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్యత ముఖ్యమని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పిన దాన్ని ఈరోజు సాధించడానికి దేశంలో నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దానికి నడుం బిగించి ముందుకు నడిపిస్తున్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ లో భాగంగా 22,000 మరుగుదొడ్లు పైన నిర్మాణం పూర్తి చేశారు. అలాగే తర్వాత 24,000 మరుగుదొడ్లు పూర్తి చేశారు రాష్ట్రంలో. ఆ విధంగా దేశంలోనే ఒక ఆదర్శమైంది. ప్రతి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛాంధ్రగా ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు ఇచ్చారు. పేదవాళ్ళందరికీ ప్రభుత్వం ద్వారా మరుగుదొడ్లు కట్టించుకోవడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అందుకే పెద్ద ఎత్తున రాష్ట్రంలో మరుగుదొడ్లు వచ్చినాయి. 5 సంవత్సరాలు కొత్తగా మరుగుదొడ్లు ఇవ్వలేదు, పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించలేదు. పైగా స్థానిక సంస్థలకు వచ్చినటువంటి నిధుల్ని 10,000 కోట్ల రూపాయలకు పైగా స్థానిక సంస్థలకు వచ్చిన నిధుల్ని పక్కదారి పట్టించారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. అంటే మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని తుంగలో దొక్కారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. ఓ పక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లకుండా, మా మరుగుదొడ్లు ఇవ్వకుండా దాన్ని పక్కన పడేశారు.
జగన్మోహన్ రెడ్డి పాలనలో. మరోపక్క స్థానిక సంస్థలకి ప్రభుత్వం నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు ఇచ్చి ప్రోత్సహించి ఇంకా అభివృద్ధి చేయాల్సింది పోయి, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులు కూడా, గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు కూడా దుర్మార్గ పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో అవి తీసుకెళ్లి దుర్వినియోగం చేయడం జరిగింది. పట్నంలోని వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వాసవి క్లబ్, వనితా క్లబ్ సభ్యులుగా అధ్యక్షత వహించగా పట్నం మున్సిపల్ కమిషనర్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిపిత ఆశయాల సాధన కోసం తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఎండిఓ ఆఫీస్ దగ్గర గల గాంధీ విగ్రహానికి రోటరీ క్లబ్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మరి జాతిపిత అహింస పరమో ధర్మ అనే నినాదానికి మరి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో ప్రథమ పాత్ర పోషించిన మహాత్మా గాంధీ గారికి మరి అక్టోబర్ 2 సందర్భంగా మరి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే వారి జయంతి సందర్భంగా మరి వాసవి క్లబ్, రోటరీ క్లబ్ తరఫున, అట్లాగే విజయవాడ దుప్పటి పురపాలక సంఘం తరఫున, మా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున, వాసవి క్లబ్ తరఫున జాతిపిత గాంధీ గారికి అహింస పరమో ధర్మ అంటే అహింస ద్వారానే మనం దేశానికి స్వాతంత్రం తీసుకురావచ్చని చెప్పి మహోన్నతమైన లక్ష్యంతో మరి బ్రిటిష్ వారిని ఎదురొడ్డి అటు ప్రాచ్య దేశంలో చదువుకునే రోజుల నుంచి ఇటువైపు ఇక్కడికి వచ్చిన తర్వాత స్వాతంత్రోద్యమాల స్ఫూర్తితో మరి దేశ కాంక్షని రగిల్చిన మహాత్మా గాంధీ గారికి మరి దేశవ్యాప్తంగా జరుపుకునే మన భారతదేశం జరుపుకునే పెద్ద పండుగల్లో మరి అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఈ సందర్భంగా వినుకొండ పురపాలక సంఘం తరఫున, రోటరీ మన వాసవి క్లబ్ తరఫున, వాసవి వనితా క్లబ్ తరఫున, అలాగే రెడ్ క్రాస్ తరఫున మరి మా జయంతి అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చిన వాసవి క్లబ్ మిత్రులకు, వాసవి వనిత సభ్యులకు, మిత్రులకు, అటనే విశ్వ హిందూ పరిషత్, రెడ్ క్రాస్ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ గాంధీజీ గారి ఆశయాలను సాధించాలని కోరుకుంటూ స్వాతంత్ర దినోత్సవ పాత్రలో ప్రముఖ పాత్ర వహించినటువంటి గాంధీజీ గారికి ఈరోజు మరి ప్రత్యేక నివాళులు అర్పించడం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మన మున్సిపల్ కమిషనర్ గారు సుభాష్ చంద్రబోస్ గారు వచ్చి నివాళులు అర్పించారు. వాళ్ళకి మా ధన్యవాదాలు. రోజున అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశం అవడం, ఆయన్ని గుర్తు చేసుకోవడం అనేది ఎందుకనంటే గాంధీ గారి ముందు కూడాను అనేక మంది ఇండియా మొత్తం కూడాను స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. కానీ అవన్నీ కూడాను వాళ్ళ ప్రాంతాల్లోనూ స్థానికంగా ఉండిపోయినాయి. ఒక గాంధీ గారు మాత్రమే దేశం మొత్తాన్ని ఏకదాటిగా నడిపించి అహింస అనే మార్గంలో మరి తీసుకుని మనకి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో మొట్టమొదటిగా ఆయన ఐక్యత సాధించాడు. అందుకనే ఈ రోజున మనం మహాత్మా గాంధీ గారిని ఈ రోజుకి స్మరించుకుంటాం. ఈ రోజుకి కాదు, భరతఖండం ఉన్నంత కాలం కూడా గాంధీ గారి పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని, మన తరతరాలు కూడా పిల్లలందరూ కూడాను వారి ఆదర్శాలని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.